95లో నేను మెడిటేషన్‌లో రావడం జరిగింది. నన్ను ఇన్‌స్పైర్ చేయలేదు. బలవంతంగా లాక్కరాబోద్దు. ఐ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్. అసలు ధ్యానము ఇవన్నీ అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు. చదువు అంటే ఇంట్రెస్ట్ నాకు. స్టూడెంట్ లైఫ్‌లో. ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా అప్పటికి. మా చిన్నమ్మ కొడుకు అప్పటికే ధ్యానం చేసేవాడు. ఆయన బలవంతంగా ఓ రోజు 15 నిమిషాలని లాగి కూర్చోబెట్టాడు. ఆయన కోసం తప్పదు. చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. ఈ ఒక్కసారి ధ్యానం చేస్తే నన్ను వదిలేస్తాడు అని పొరపాటున ధ్యానంలోకొచ్చా. అంతే. ఒక్కసారి ధ్యానంలోకి వచ్చినందుకు జీవితం అయిపోయింది. ఇష్టం లేకుండా బలవంతంగా తిట్టుకుంటూ ఇదంతా వేస్ట్ ధ్యానం. కళ్ళు మూసుకుంటే ఏమొస్తది? ఆల్రెడీ నేను చదువులో వెనకపడి ఉన్నా. ఇంకా బాగా చదవాల్సిన టైంలో ఇలా ధ్యానం చేసి టైం వేస్ట్ చేసుకోవడం ఏంటి? వీడొక బ్యాడ్ స్టూడెంట్. నేనొక గుడ్ స్టూడెంట్. వీడు నాకు ఏదో నేర్పించడం ఏంటి? ఇలా అనుకుంటూ ధ్యానం చేశాను. బట్ అది చేసిన ఫస్ట్ సిట్టింగ్‌లో కొద్దిగా ఐ ఫెల్ట్ గుడ్. బాగా అనిపిచ్చింది. దాంతో ఇష్టం లేకుండా ధ్యానం చేసినా గూడా బావుంది గదా! ఇష్టంతో చేస్తే ఇంకా బావుంటుందేమో అని మొదలుపెట్టా. అంతకు ముందు వరకు ఇంటర్మీడియేట్ వరకు ఐ వాస్ స్కూల్ టాపర్, కాలేజ్ టాపర్. ఐ యూజ్డ్ టు గెట్ గుడ్ మార్క్స్. ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్‌లో ర్యాగింగ్ ఎఫెక్ట్ వల్ల, హెల్త్ ఎఫెక్ట్ వల్ల స్టడీస్ డిస్టర్బ్ అయ్యాయి. ఏదైనా ఒక సొల్యూషన్ దొరుకుతుందేమో, నేను బాగుపడొచ్చు అని వెతుకుతున్న టైంలో మెడిటేషన్ దొరికింది. సో, ఒక 3 మంత్స్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ ద్వారా డైలీ కర్నూల్‌లో పిరమిడ్‌కెళ్ళేవాడిని. కాలేజ్ అయిపోతూనే కర్నూల్‌లో పిరమిడ్‌కెళ్ళడం, ధ్యానం చేసుకోవడం. దాంతో ఒక 3, 4 మంత్స్‌లో మళ్ళీ ఐ బికేమ్ ఏ గుడ్ స్టూడెంట్. అంటే మళ్ళీ రికవర్ కాగలిగాను. ఏదైతే నేను కోల్పోయానో, ఏ సఫరింగ్ అయితే నేను పొందుతూ ఉన్నానో, చాలా సఫరింగ్‌లో ఉన్నా. డీప్ సఫరింగ్. నేను పాస్ కాలేనేమో, నేను చదువుకోలేనేమో, నేను ఫెయిల్ అవుతే నేను చచ్చిపోవాలి. మా అమ్మ వాళ్ళకి మొఖం చూపించుకోలేను. అని పక్కనే జగన్నాథ్ గట్టు ఉంటే దూకేద్దామని చాలా సార్లు వెళ్ళేవాడిని. అక్కడ నుండి ఐ థింక్ 3-6 మంత్స్‌లో కంప్లీట్ రికవర్ కావడం. మళ్ళీ నా స్టడీస్ నేను మళ్ళీ బాగా చదువుకోవడం. చక్కగా ఇంజినీరింగ్ కంప్లీట్ చేయడం. ఇదంతా జరిగింది. సో, అదృష్టం ఏంటంటే ఇప్పుడు 'ధ్యాన జగత్' అనే మ్యాగజైన్ మనం ఏదైతే రన్ చేస్తున్నామో, అంతకుముందు అది 'ధ్యానాంధ్రప్రదేశ్‌గా' స్టార్ట్ అయింది. 'ధ్యానాంధ్రప్రదేశ్' కంటే ముందు 'ఓషో అమృతం' అని మన ఓషో ప్రసాద్ స్టార్ట్ చేశారు. ఆయన నేను ఒకటే కాలేజీలో చదువుకున్నాం. నాకు 1 ఇయర్ సీనియర్. అక్కడ కలిసి చదువుకునేవాళ్ళం. సో, నాకిప్పటికి అదే గుర్తు. చాలా సంవత్సరాలు ఇనీషియల్‌గా 'ధ్యాన జగత్' కోసం, ఇప్పుడు 'ధ్యాన జగత్' అప్పుడు 'ధ్యానాంధ్రప్రదేశ్' కోసం కూడా కొంచెం వర్క్ చేయడం జరిగింది కొన్ని సంవత్సరాలు ఆయనతో పాటు. వి వర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. వి వర్క్ టుగెదర్ ఇన్ కర్నూల్. వి వర్ స్టూడెంట్స్. పత్రి సార్ అక్కడే ఉండేవారు కర్నూల్‌లో. పిరమిడ్ ఎదురుగ్గానే. రోజు ఇలాగే కలిసేవాళ్ళం. నాకు గుర్తున్నంత 5-10 మెంబర్స్ కూడా లేమప్పుడు. అంతా పిల్లలమే. ఇప్పుడు ఇంతమంది పెద్దవాళ్ళు కనబడుతున్నారు కదా! అప్పుడు అంతమంది లేము. అసలు పెద్దవాళ్ళే లేరు. వెరీ ఫ్యూ స్టూడెంట్స్. అది కూడా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. నేను, ఓషో ప్రసాద్ ఇలా కొద్దిమంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. మెడికల్ స్టూడెంట్స్ జీకే గారు, న్యూటన్ గారు, పరమేశ్వర్ రెడ్డి గారు, యుగంధర్ గారు, ఇలా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ చాలా మంది ఉండేవాళ్ళు. అంతా స్టూడెంట్స్ బ్యాచ్. డైలీ సార్‌తో కలవడం అనేది జరిగింది. సార్ ఇలా రౌండ్‌గా కూర్చోబెట్టుకొని గడ్డిలో క్వెషన్స్ అడగమని చెప్పేవాడు. చాలా విషయాలు చెప్పేవాడు. అసలు ఈరోజు అంటే నేను అసలు అప్పటికి నా ఏజ్ 17, 18 ఇయర్స్ కదా! ప్రపంచాన్ని ఎలా చూడాలి? ప్రపంచాన్ని చూడడం అన్నది మొదలైంది ఆయన దగ్గర నుంచి. ఆయన ద్వారానే. అంతకుముందు నాకు వేరే ప్రపంచం లేదు. చదువు తప్ప. అసలు ఈ ప్రపంచాన్ని చూడడం అన్నది స్టార్ట్ అయింది ఆయన మాటల ద్వారా, ఆయన చెప్పిన ఆలోచన విధానాల ద్వారా. చాలా ఏళ్ళు ఆయనతో అంటే డైలీ కలవడం జరిగింది. సినిమాలకెళ్ళడం కావచ్చు. ఆల్మోస్ట్ డైలీ చాలా సంవత్సరాల ప్రయాణం ఉండేది ఆయనతో. ఉంది. ఆ తర్వాత మళ్ళీ సార్ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం, అన్ని ఊర్లు తిరగడం చాలా మొదలైంది.
సార్‌తో బాగా తన్నించుకున్న వాళ్ళు నేను. భయం నాకు సార్ అంటే. ఇప్పటికి సార్ కలలో వస్తే భయం. ఇప్పటికి భయపడతా. అంతకుముందు వరకు నేను చాలా మంచోడని అనుకున్నా. అది ఒక అహంకారం అని నాకు తెలీదు. మంచి స్టూడెంటు, మంచి బాలుడు, మంచివాడు, మంచివాడు అనిపించుకోవాలి. ఈ మంచి అనే ఒక తెలియని అహంకారంలో పత్తిసారి వచ్చాక, ధ్యానంలోకి వచ్చాక నేను ఎంత ఏదోనో అర్థమైంది. నాకు వచ్చిన మొదటి రియలైజేషన్ ఏంటంటే నా అంత ఏదో ఎవడు లేడు. సో సార్ చెప్పిన పుస్తకాలు చదివితే ఇంకా ఎక్కువ అర్థం. ఎంత ఎక్కువగా చదువుతుంటే నేను అంత ఎక్కువ ఎంత ఏదో అని అర్థమవుతాను. నాకు ఎంత తెలియదో అర్థమవుతాం. అంతకు చాలా తెలుసు. ఎందుకంటే నేను చాలా సక్సెస్ఫుల్ స్టూడెంట్ కాబట్టి చాలా తెలుసు అనుకుంటా. ఇక్కడ వచ్చిన తర్వాత ఏమీ తెలియదు మనకు. మనకు తెలిసింది సున్నా. మొత్తం తెలుసుకోవాల్సింది చాలా ఉంది అన్న విషయం అర్థమై సార్ చాలా పుస్తకాలు ఇచ్చేవాడు. ఓషో బుక్స్ ఎస్పెషల్లీ నన్ను ఇనిషియల్‌గా చాలా ప్రభావితం చేశాయి. నేను ఓషో ప్రసాద్ ఎక్కువ ఓషో పుస్తకాలు చదివాను. నన్ను ఆయనని ఓషో అనేవాళ్ళు కాలేజీలో. ఆయన ఇంకా పిరమిడ్ సొసైటీలో కూడా ఓషో ప్రసాద్‌గా కంటిన్యూ అయిపోయాడు చనిపోయేంత వరకు. నా కాలేజ్ లైఫ్‌లో వరకు ఓషో అనేవాళ్ళు. ఆల్మోస్ట్ ఆల్ 600 బుక్స్ ఆఫ్ ఓషో వి రెడ్. కొత్త సార్ చెప్పిన ఆల్మోస్ట్ చాలా పుస్తకాలు సేత్ బుక్స్, రామ్తా బుక్స్ ఆల్మోస్ట్ నాకు గుర్తున్నంత వరకు మాక్సిమం బుక్స్ చదివాను నేను. చదవడం ఎప్పుడు అంటే సార్ ఎప్పుడు బుక్స్ చదవమని చాలా సీరియస్‌గా చెప్పేవారు. అప్పట్లో ఇంగ్లీష్ బుక్సే ఎక్కువగా ఉండేవి. కాబట్టి స్ట్రిక్ట్‌లీ ఇంగ్లీష్ చదవాల్సిందే అని దగ్గరుండి నేర్పించాడు సార్. ఎందుకంటే రాబోయే కాలంలో చాలా మందికి మీరు నేర్పించాలి, చెప్పాలి. సో మీరు నేర్చుకోకపోతే కష్టం అని ఇంకా చాలా సార్లు ఇంగ్లీష్‌లోనే మాట్లాడేవాళ్ళు మాతో. నువ్వు మాతో ఇంగ్లీష్‌లో మాట్లాడితేనే మాట్లాడండి. ఇంగ్లీష్ పుస్తకాలన్నీ తెచ్చుకొని చదివితేనే నాతో మాట్లాడండి. చాలా కఠినంగా ఉండేవారు. తండ్రి కంటే ఎక్కువ కఠినంగా ఉండేవారు. ఇంట్లో అమ్మ నాన్నలు తిట్టేవాళ్ళు కాదు. ఈయనెందుకు తిట్టుకోవడం అయిపోయాం. అయినా వదలలేకపోయారు. అది అడిక్షన్. గురువు అన్నది అందరికంటే పెద్ద అడిక్షన్. వదలలేము, ఉండలేము. వదలలేము. వదిలి ఉండలేము. వేరే దారి లేదు. పోదామంటే వేరే దారే లేదు. ఈయనేమో చాలా తోలు ఒలిచేసాయి. మామూలు మనిషి కాదు. స్టిల్ హి హాస్ ట్రైన్డ్ లైక్ ఆర్మీ. అంటే ఒక ఆర్మీని ఎలా తయారు చేసుకునేవాళ్ళో అలా మెంటల్లీ అప్పుడున్న వాళ్ళలో చాలా మందిని సారు పర్సనల్‌గా ట్రైన్ చేశారు. తోలు ఒలిచి మరి. మొహమాటం లేకుండా. తన్ని, కొట్టి, ఎముకలు ఇరగొట్టి, అహంకారాన్ని బూడిద చేసి, నేను చాలా గొప్పవాడిని. నేను చాలా మంచివాడిని. నాకు చాలా తెలుసు. నేను చాలా చేశాను. నేను చాలా మందికి ధ్యానం చెప్పాను. నా వల్ల చాలా మంది బాగుపడ్డారు. ఇలాంటి అహంకారాలన్నీ ఎప్పటికప్పుడు సారు బూడిద చేసేవారు. ఏదో ఒక విధంగా తోలుకొచ్చి. అందరూ నన్ను వెలివేశారు. మా లెక్చరర్స్‌తో సహా. పేరెంట్స్ వెలివేశారు. బంధువులు వెలివేశారు. ఫ్రెండ్స్ వెలివేశారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న విధంగా నేను లేను. భిన్నంగా ఉన్నా. సో నోబడీ వాస్ దేర్. నేను ఒక్కడినే ఉన్నాను. మా కాలేజీలో గాని, మా బంధువుల్లో గాని, మా ఇంట్లో వాళ్ళలో గాని. ఇప్పుడు ఆల్మోస్ట్ 30 ఏళ్ల తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకొని నా ఫ్రెండ్స్ వాళ్ళంతా ఒక మంచి పొజిషన్‌కెళ్లారు. ప్రిన్సిపల్స్‌గా అయ్యారు. ప్రొఫెసర్స్‌గా అయ్యారు. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ ఇప్పుడు వెనక్కి తిరిగి పిలుస్తున్నారు. అప్పటికి వాళ్ళకి అర్థం కాలేదు. ఎవరు వినేవాళ్ళు కాదు. మా కాలేజీ మొత్తానికి మేమిద్దరమే ఉండేవాళ్ళం. ఎవరో ఒక్కరో ఇద్దరో విననట్టుగా ఉండేవారు. సో లిటరల్లీ వి వర్ థ్రోన్ ఔట్. అందరూ డిఫరెంట్. మేమంతా అంటే నేనంతా ఒకటి. అప్పటికి ధ్యానం అనేది చాలా తక్కువగా ఉండేది. సొసైటీలో ఒక్కరికి ధ్యానం చెప్తే, ఆ ధ్యానం గురించి మాట్లాడితే ఒక నెల రోజులు మాకు హెడ్‌ఏక్ వచ్చింది. ఎవరితో అయినా ధ్యానం గురించి మాట్లాడామా అంతే. వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకి
ఇదంతా అవసరం, ఇదంతా వేస్ట్, ఇదంతా 60 ఏళ్ళ తర్వాత చేయాల్సిన పని, ఇదంతా టైం పాస్, చాలా డిగ్రేడ్ చేసేవారు. అయినప్పటికీ మరి ఎందుకో పత్రిసారి మహత్యం ఏమో కొనసాగగలిగాడు. ఎస్పెషల్లీ ఓన్లీ పత్రిసారే, వేరే డౌట్ ఏం లేదు. ఆయన ఇన్స్పిరేషన్, ఆయన గైడెన్స్, దాంతో ఒంటరి ప్రయాణం చాలా ఏళ్ళు, ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్. 10-15 ఇయర్స్ తర్వాత మెల్లగా జనాలు మొదలయ్యారు. మొదట్లో ఎవరు లేరు, చాలా ఏళ్ళు పట్టింది జనాలు రావడానికి. ఇప్పుడు జనాలే ఫుల్, ఎక్కడ పోతే అక్కడ మనకి ఫుల్ ఎంకరేజ్మెంట్, ఇప్పుడు ఫుల్ డిస్కరేజ్మెంట్, ఆపోజిట్. అప్పుడు చేసి ఇప్పటికీ నిలబడుకున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. 99లో అమెరికాకి వెళ్దాం అనుకుంటే సార్ ఏమో వద్దన్నాడు. నీకు మంచి డిమాండ్ ఉన్న టైం కదా ఇంజనీరింగ్, ఫుల్ డిమాండ్ ఉన్న టైం. మా తల్లిదండ్రులు అంతా కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సార్ ఇప్పుడు కాదు, ఎప్పుడు తర్వాత వెళ్ళాల్సి వస్తుంది. పక్కనున్న మహబూబ్నగర్కి వెళ్ళమన్నాడు. మహబూబ్నగర్కి వెళ్ళి అక్కడ ధ్యానం చేయాలి, ధ్యానం చెప్పాలి. యువర్ నౌ మహబూబ్నగర్ డిస్టిక్ ఇన్ఛార్జ్. 99లో మహబూబ్నగర్ డిస్టిక్ అప్పుడు చెప్పాడు. సో 5 years మహబూబ్నగర్ డిస్టిక్ లో ఉన్నాను. అక్కడికి వెళ్ళి ఒక చిన్న లెక్చరర్ గా జాబ్ ఎత్తుకొని మళ్ళీ అక్కడంతా అన్ని ఊర్లు తిరిగి ధ్యానం వేయించాడు 5 years. అక్కడే పర్మనెంట్ ఉంటానేమో అనుకుంటే 2005లో మళ్ళీ పిలిచి, లేదు నౌ యూ హావ్ టు గో టు నార్త్ ఇండియా, పూణే అన్నాడు. పూణేలో వెళ్ళి మళ్ళీ టీచింగ్ జాబ్ ఎత్తుకోవడం ట్రై చేస్తే కుదరలేదు. అక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి అక్కడ ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ అనే కంపెనీ సాఫ్ట్వేర్ జాబ్లు వచ్చేది. ఢిల్లీ, బాంబే, ఆల్మోస్ట్ ఆల్ నార్త్ ఇండియన్ స్టేట్స్, ఎస్పెషల్లీ మహారాష్ట్ర, షిరిడి, నేను మా మిస్సెస్ కలిసి, ప్లస్ చాలా మంది టీం ఉండేవాళ్ళు, ఒక 20 మంది టీం ఉండేవాళ్ళు. కర్నూలు నుంచి షిఫ్ట్ అయ్యారు, కర్నూలు ఇట్లా హైదరాబాద్ నుంచి ఒక 20 మంది టీం షిఫ్ట్ అయ్యారు. అందరం కలిసి నార్త్ ఇండియా అంతా స్టార్ట్ చేయడం జరిగింది, అప్ టు జమ్మూ కాశ్మీర్ వరకు. చాలా మంది టీం, నేను ఒక్కనే కాదు, ఒక టీం లాగా. అప్పుడు ఒక మంచి టీం ఫామ్ అయింది ఆంజనేయ శర్మ గారి ఆధ్వర్యంలో. సో సారీ, డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు, నేను, పద్మజ గారు అని షిరిడి ధ్యాన యజ్ఞం చేయడం. సో ఆంజనేయ శర్మ గారు, పాల్ విజయ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ నార్త్ ఇండియా అంతా, నాకు గుర్తున్న ఆల్మోస్ట్ ఆల్ ది స్టేట్ అప్ టు షిల్లాంగ్, గౌహతి, నాగాలాండ్, త్రిపుర వరకు వెళ్ళడం జరిగింది. ఒక 5 years, 2005 to 2010. 2010 again he asked me to come back. హైదరాబాద్కి అప్పుడు రావడం జరిగింది. 2010 నుంచి హైదరాబాద్లో ఉంటున్నా. 3 years బ్యాక్, ఆల్మోస్ట్ 23 years లేట్ యూఎస్కి వెళ్ళడానికి యాక్సెప్ట్ చేశాడు. 2005 అడిగాను, లేదన్నాడు. మళ్ళీ 2010లో అడిగితే ఏం అవసరం అన్నాడు. ఆ తర్వాత 2000 ఐ థింక్ 3 years బ్యాక్ డిసైడ్ ఓకే. ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళడం, అక్కడంతా అంటే జాబే వెళ్ళాను. వెళ్ళి ఆల్మోస్ట్ అక్కడ మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆల్మోస్ట్ మ్యాక్సిమం స్టేట్స్, అట్లాంటా, ఎస్పెషల్లీ అట్లాంటా చాలా చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. న్యూయార్క్, న్యూజెర్సీ, ఫ్లోరిడా, చాలా చోట్ల, షార్లెట్, ర్యాలీ, చాలా చోట్ల, చాలా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సెయింట్ లూయిస్, పేర్లుగా చెప్పడానికి కూడా నాకు చాలా తక్కువ అనిపిస్తుంది. చాలా మంది, చాలా చోట్ల, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది యుఎస్ వీ హావ్ కవర్డ్. రీసెంట్లీ అంటే ఒక 6 months బ్యాక్ అగైన్ ఐ కేమ్ బ్యాక్. మళ్ళీ వెళ్ళవలసి ఉంది, ఇంకా నాకు కన్ఫర్మేషన్ రాలేదు. రీసెంట్లీ అయితే దుబాయ్, అబుదాబి లాస్ట్ వీక్ వెళ్ళారు. దుబాయ్, అబుదాబి, షార్జా, ప్యాస్. నాకు తెలిసి కొంతమంది ఉన్నారు దుబాయ్ నుంచి కూడా జాయిన్ అయి ఉంటారేమో, వాళ్ళకు కూడా పంపించాను. ఐ డోంట్ నో ఇఫ్ సంబడి జాయిన్ ఫ్రమ్ దుబాయ్, యూ కెన్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళినప్పుడు నువ్వు చాలా పిల్లోడు, నువ్వు ఎవడు చెప్పడానికి కానీ చొక్కాలు పట్టుకుని పోయి మేము పెద్దవాళ్ళం అనే రోజులు ఉన్నాయి. అవి ఇనిషియల్ స్ట్రగుల్స్ మాత్రమే. కొత్త ఒక వింత కదా, మనం ఎక్కడికి వెళ్ళినా మొదట్లో కొత్తగా అనిపిస్తాం వాళ్ళకి. అందులో ఏజ్ ఇవన్నీ ఇబ్బందిగా ఉండేది మొదట్లో. 21 years ఏజ్లో నన్ను మహబూబ్నగర్ డిస్టిక్ ఇన్ఛార్జ్ చేశాను. ఒక 3-4 months బాగా స్ట్రగుల్ అవ్వలేదు. ఆ తర్వాత మొత్తం
మోర్ దాన్ ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఎక్కువగా ఇప్పటికీ ఆల్మోస్ట్ 25 years ఐ థింక్ ఐ రిమెంబర్ అవునా డిస్ట్రిక్ట్ తో నాకున్న బంధం ఇప్పటికీ వాళ్ళు మోర్ దాన్ ఫ్యామిలీ మెంబర్స్ గా ఉన్నారు. అలాగే మొదట్లో పూనాకి వెళ్ళినప్పుడు మీది వేరే స్టేట్ మాది వేరే స్టేట్ మీరెవరో మేమెవరో అన్న రోజులు ఉన్నాయి. అక్కడ ఆ తర్వాత మళ్ళీ ఒక 3 నెలలకు 6 నెలలకు మళ్ళీ మా వాళ్ళు. ఒక అమెరికాలో మాత్రమే అడుగుపెట్టిన రోజు నుంచే మనకు ఘన స్వాగతం లభించింది. ఎందుకంటే దట్ ఈస్ దానికి ఒకటే రీజన్, పిఎంసిలో మన వీడియోస్ రావడం, మన గురించి మనం వెళ్ళక ముందే అందరికీ తెలియడం, వాళ్ళు అడుగుపెట్టిన రోజే ఏదో ఒక రకంగా మన గురించి తెలుసుకోవడం, వాళ్ళు ఇన్వైట్ చేయడం, ఇంటికి తీసుకెళ్ళడం, అన్ని ప్రోగ్రామ్స్ తిప్పడం, అన్ని స్టేట్స్ తిప్పడం. సో అప్పుడు ఏం టెక్నాలజీ లేదు, మనం ఎవరమో తెలియదు, మనం ఏంటో తెలియదు, మన గురించి అసలుకి అర్థమయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల ఈవెన్ దుబాయ్కి మొన్న వెళ్తే చాలా ఈజీగా ఉంది రిసీవింగ్. చాలా అసలు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆల్రెడీ ఎంతో కొంత మన గురించి అవగాహన వచ్చేసి ఉంది. సో ఇనీషియల్ గా ధ్యానం అంటేనే అవగాహన లేని ప్రపంచం. ఇప్పుడు ధ్యానమే కాదు, మనం ఎవరు, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన అండర్స్టాండింగ్ ఏంటి, మన నాలెడ్జ్ ఏంటో కూడా ఆల్రెడీ వీడియోస్ ద్వారానో, మ్యాగజైన్స్ ద్వారానో, బుక్స్ ద్వారా, ఎస్పెషల్లీ నేను బుక్స్ రాయడం వల్ల బుక్స్ ద్వారానో అవతల వాళ్ళకి తెలియడం చాలా ఈజీగా ఉంది ధ్యాన ప్రచారం విషయం. తర్వాత ఎన్నో ఆశ్రమాల్లో వర్క్ చేయడం జరిగింది. ఈవెన్ పిరమిడ్ వ్యాలీ ఇనిషియల్ డేస్ లో వర్క్ చేయడం జరిగింది, జగన్నాథ్ గట్టు వర్క్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని ఛాలెంజెస్, ఐ డోంట్ సే దట్ దే ఆర్ ప్రాబ్లమ్స్, దే ఆర్ ఛాలెంజెస్. వెన్ ఎవర్ వి టేక్ ఎనీ న్యూ టాస్క్, కొత్త పని మనం తీసుకున్నప్పుడు కొత్త వ్యక్తులు కొత్త పనులు చేయాల్సి వస్తుంది. అవి ఇనీషియల్ గా కొన్ని ఇబ్బందులు పెట్టినా ఆ తర్వాత యూనివర్స్ యొక్క కోఆపరేషన్ వల్ల 100% సక్సెస్ఫుల్ గా 100% హ్యాపీగా అన్ని చేసుకోగలిగారు. ఓంకారేశ్వర పిరమిడ్ ఈవెన్ కర్తాల్లో కొద్ది రోజులు ఉన్నాను ట్రస్టీగా. సార్ పర్సనల్ గా ట్రైనప్ చేయడం ఒకటి, అహంకారాన్ని దెబ్బ కొట్టడము, మాట్లాడే విధానాన్ని సరిదిద్దడము, మనము తెలుసో తెలియక రాంగ్ గా మాట్లాడుతుంటాం, సరికాని మాటలు మాట్లాడుతుంటాం, వాటిని వెంటనే ఖండించి నిక్కచ్చిగా సారు మార్చేసేవారు. ఆర్ కొన్ని పనులు నెగ్లెక్ట్ చేసేటప్పుడు తెలుసో తెలియక నెగ్లెక్ట్ చేస్తాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి మా కర్నూలులో అప్పటికి ఇంకా కొత్త 97 98 అయితే సార్ ఎలా ట్రైనప్ చేస్తాడు అన్నది. స్టేజ్ మీద అందరూ ఆ బుక్ స్టాల్ ఉంది, బుక్ స్టాల్లో వెళ్ళి అందరూ బుక్స్ చూడండి, అట్లీస్ట్ కొనకపోతే కనీసం ఇండెక్స్ చూసి ఓపెన్ చేసి చదవండి, అన్ని బుక్స్ చూడండి అని అనౌన్స్ చేశాడు, చెప్పాడు. ఓహో, సార్ చెప్తే ఏదైనా సరే చేయాలి కదా. స్ట్రైట్ గా బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళి సాయి కుమార్ రెడ్డి గారు అప్పుడు బుక్ స్టాల్ పెడితే అన్ని ఓపెన్ చేసి చూస్తున్నాను, చేసి కొట్టాడు సార్ వెనకాల నుంచి. పత్రి సార్, మీరు చెప్పిందే కదా నేను చేస్తున్నది అంటే, అరే నీకు కాదు చెప్పింది అది, నువ్వు అప్పుడు ఆల్రెడీ సీనియర్, కొత్త వాళ్ళకి నువ్వు ఆల్రెడీ కొత్త వాళ్ళు చాలా మంది వచ్చావు, వాళ్ళకి నువ్వు సర్వీస్ చేయాలి. ఆ వంటల దగ్గర లేకుంటే ఆ బోగులతో పని ఎవడు చేస్తాడు, టాయిలెట్ కన్నా ఎవడు చేస్తాడు, ఆ చైర్లు ఎవడేస్తాడు, నీ పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటే, నీ పని ఇది కాదు. మనం ఏమనుకుంటా, స్టేజ్ మీద చెప్పాడు కదా చక్కగా పోయి చేయాలి. ఈ క్షణంలో ఏది మోర్ ఇంపార్టెంట్, ఈ క్షణంలో మన బాధ్యత ఏమిటి? స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వడమే గొప్ప కాదు, పుస్తకాలు చదవడమే గొప్ప కాదు. ఏ పనైనా సరే, చిన్న పని పెద్ద పని తేడా లేకుండా, మన అన్నం వడ్డిస్తేనే గొప్ప అనుకుంటాం కదా, అట్లా కాదు. టాయిలెట్లు కడిగే పని దగ్గర నుంచి, పాత్రలు తోమే పని దగ్గర నుంచి, బండలు తుడిచే పని దగ్గర నుంచి, దుమ్ము ఎత్తేసే పని దగ్గర నుంచి, చీరలు వేసే పని దగ్గర నుంచి, ప్రతి పనిని ఒకే భావనతో చూసి, అంతకుముందు మన ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్తో వచ్చాం కదా, ఇవన్నీ ఏంటి, నేను చేయడానికి నా లెవెల్ ఏంటి, నేను అసలు చేస్తే నా లెవెల్ తగిన పనులు చేయాలి, మైక్ లో మాట్లాడుతుంటే అందరు వినాలి, అది గొప్ప వైట్ కాలర్ జాబ్ అని అనుకునేవాడు. అవన్నీ కాదు. ధ్యానం కోసం చేసే ఏ పనైనా సరే ఇంపార్టెంటే. ఆ రోజుకి ఆ క్షణానికి ఏ పని చేయాలో ఆ పని ఇంపార్టెంట్, అది చేయాలి. మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడాలి, చదవాల్సి వచ్చినప్పుడు చదవగలిగినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు చదవాలి,
అవసరమైతే ఏ పనైనా చేయాలి అన్నది సార్ దగ్గర పర్సనల్‌గా సార్ యొక్క ట్రైనింగ్ ద్వారా నేర్చుకున్నాను. సో, పని అన్నది సార్‌కి అన్నిటికంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ టాస్క్. సార్ చెప్పిన ఇంపార్టెంట్ విషయం. రెండోది బుక్స్. బుక్స్ సార్ చెప్పిన బుక్స్ చదవడం. దాంట్లో నుంచి నేను మిస్ అయిన పాయింట్ ఏంటి? బుక్స్ చదవడం అంటే ఇంకొకరికి క్లాస్ చెప్పడం కోసం కాదు. నన్ను నేను మార్చుకోవడం కోసం బుక్స్ వచ్చాయి. సార్ కూడా ఏదో కాన్సెప్ట్స్ చెప్పారు. చాలా కాన్సెప్ట్స్ చెప్పారు. అవన్నీ ఇంకెవరో మన ఇక్కడ వినేసి వల్లే వేసి అప్పజెప్పి ఇంకొకరు చెప్పడం కాదు. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నాట్ అబౌట్ స్పీకింగ్ గుడ్ వర్డ్స్. గొప్ప గొప్ప విషయాలు మాట్లాడడం సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు. పాటించడం. నేను ఏదైనా ఇంకా మిస్ అయ్యానా? నన్ను నేను ఇంకా ఏదైనా తెలుసుకోవాల్సి ఉందా? ఓకే, సార్ ఈ పాయింట్ చెప్పాడు. ఇది నేను నిజంగా పాటిస్తున్నాను అనుకుంటున్నానా? తెలియకుండా అనుకుంటూ జీవిస్తుంటా. ఈ పుస్తకం చదివాను సార్ చెప్పింది. ఉదాహరణకి సేతు పుస్తకం చదివాను. నేను పాటిస్తున్నాను అందులో విషయాలు. పాటిస్తున్నాను అనుకుంటున్నాను. ఓషో పుస్తకం చదివాను. ఓషో అంతా ఆనందం అని చెప్తారు. ఎక్కువ శాతం. చాలా విషయాలు చెప్పిండొచ్చు. అందులో ప్రైమరీ థింగ్ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. ఆర్ వి రియల్లీ సెలబ్రేటింగ్ అవర్ లైఫ్? ఆర్ వి ప్రతిదానికి బాధపడుతున్నాం? బుద్ధత్వం అంటే అసలు ఆనందంతో మొదలవుతుంది. ఆధ్యాత్మికత అంటే ఆనందంతో మొదలవుతుంది. ఆనందం లేకుండా ధ్యానంలో ఉన్నామంటే ఎట్లా? ఆనందం లేకుండా ఆధ్యాత్మికంలో ఉన్నామంటే ఎలా? బుద్ధుడు మతం అసలు లైఫ్ స్టార్ట్ చేసింది అక్కడి నుంచి. ప్రతిసారి బుద్ధుడు శిష్యుడు. మనం బుద్ధుడికి ప్రైమరీ వాల్యూ ఇస్తాం. సో నిజంగా మనం అంతవరకు ఆనందంగా ఉన్నాం. ఆనందం లేకపోవడానికి కారణం ఇంకెవరో, వీడి వల్ల నేను ఆనందంగా లేను. రాంగ్ కాన్సెప్ట్. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ప్రతి దానికి మనమే సృష్టికర్తలము. తెలిసి కానీ తెలియక కానీ మనమే సృష్టించుకున్నాం. అవుట్ ఆఫ్ అవర్ ఓన్ థాట్స్, బై చూజింగ్ అవర్ థాట్స్. మన ఆలోచనలు మనం పికప్ చేసుకోవడం ద్వారా, మన మాటలు మనం పికప్ చేసుకోవడం ద్వారా, ఆర్ మన చేతల్ని మనం పికప్ చేసుకోవడం ద్వారా. సరికాని పికప్ చేసుకుంటే సరికాని సిచ్యువేషన్స్ వచ్చాయి. దానికి బాధ్యతలు మనమే. ఇతరులు కోఆపరేట్ చేశారు అంతవరకు మాత్రమే. ఈరోజు ఇక్కడ అందరూ కోఆపరేట్ చేసి వచ్చారు ప్రోగ్రామ్కి. నేను ఛాయిస్ తీసుకోకుండా ఉంటే మీరు ఎంత పిలిచినా నేను రాను కదా. మీరు పిలిచారు, అది మీరు నాకు కోఆపరేట్ చేశారు, నేను రావాలని నిర్ణయించుకున్నాను. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఏర్పడింది. అలాగే లైఫ్లో ఏ సిచ్యువేషన్ అయినా సరే దానికి సంపూర్ణ బాధ్యత మనమే. బాధ్యత మనదే. అది ఆనందమైనా, నచ్చినా, నచ్చకపోయినా, ఇష్టమైనా, కష్టమైనా, అర్థమైనా, అర్థం కాకపోయినా సంపూర్తి బాధ్యత మనదే. మనమే దాన్ని సృష్టించుకున్న వాళ్ళము. మనకి నచ్చిన వాటిని మాత్రం మనదే అంటాం, మనకి నచ్చకపోతే ఇంకెవరిదో అంటాం. అలా కాకుండా ఏదైనా సరే ఐ హ్యావ్ క్రియేటెడ్ మై రియాలిటీ. నేను ఈ వాస్తవాన్ని నాకు నేనే సృష్టించుకున్నాను. ఇప్పుడు మార్చుకోవాల్సింది కూడా నన్ను నేనే అన్న విషయాలు చాలా క్లియర్గా సార్ దగ్గర పుస్తకాల ద్వారా నేర్చుకోవడం, అవన్నీ ఈ వర్క్స్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ. ఇందాక ఊరికి వెళ్తే అక్కడ వాళ్ళు ఎవరో ఇబ్బంది పెట్టేవారు. వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కాదు, నాలో ఇంకా ఏదైనా మార్చుకోవాల్సి ఉందా? నేను ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళాలా, ఇంకేమైనా చేయాలా? సో బ్లేమింగ్ గేమ్ అనే దాంట్లో నుంచి కన్స్ట్రక్టివ్, అంటే మనల్ని మనం, అంటే ఆధ్యాత్మికత అంటే మన వైపు మనం చూడటం అన్న క్లారిటీ పుస్తకాల ద్వారా కావచ్చు, ముఖ్యంగా సార్ ద్వారా వర్క్స్ చేస్తున్నప్పుడు ఈ పుస్తకాల ద్వారా సార్ ద్వారా నేర్చుకున్నవన్నీ ఇంప్లిమెంట్ చేయడం, మన లైఫ్ లో మనం ఇంప్లిమెంట్ చేయడం. ఇంకొకరు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా చూడటం కాదు, నేను ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాను. వీడు ఇంప్లిమెంట్ చేయట్లేదు, వాడు అలా ఉండాలి, వీడు ఇలా ఉండాలి, మన పక్కనోడు ఎలా ఉండాలి, అది కాదు ఆధ్యాత్మికత అంటే సార్ దగ్గర నుంచి మనం నేర్చుకున్న ఫస్ట్ డెఫినేషన్, మనల్ని మనం గోయింగ్ ఇన్సైడ్. మనల్ని మనం కాకుండా ఇంకొకరిని చూస్తున్నాం, ఇంకొకరి నుంచి మాట్లాడుతున్నాం అంటే ధ్యానం ఆధ్యాత్మికత అనే పేరుతో మనం తెలియకుండా రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నాం. చాలా కర్మలు కూడగట్టుకుంటూ ఉంటాం అనే విషయం అర్థమవుతూ వచ్చింది. సో మెల్లమెల్లగా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాం, ప్రాక్టీస్ చేస్తూ. తప్ప వేరే జీవితం లేదు నాకు. సార్ దగ్గరే పెరిగాను, సారే పెళ్లి చేశాడు.
2001 డిసెంబర్ 31 రోజు పిరమిడ్ మ్యారేజ్ ధ్యాన యజ్ఞంలో కర్నూలు జరిగింది. ఆ తర్వాత సారే ఆ ఊరికి పో అన్నాడు. ఆ తర్వాత మా పాప పుడితే సారే వచ్చి పేరు పెట్టాడు. ప్రతి బర్త్డేకి సార్ చనిపోయే ముందు సంవత్సరం వరకు, శరీరాన్ని వదిలేసే ముందు శరీరం వరకు ఆల్మోస్ట్ 13 బర్త్డేస్కి సార్ ఉన్నారు. ప్రతిదీ సారే, వేరేది ఏం లేదు. సారు లేక నేను లేను. కానీ అయినా కొద్దిగా భయము సార్ అంటే. సింహం అంటే ఎలాగైతే భయం కదా, ఏనుగుకి నిద్రలో కూడా భయం. అట్లా ఒక అజ్ఞానికి ఒక గురువు అంటే ఇప్పుడు భయం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎంత అజ్ఞానం ఉందో నాకు తెలుసు. ఒక మహాగురువు ఒక లైట్ ని చూసినప్పుడు చీకటికి భయం వేస్తుంది. అందుకే ఇప్పటికీ నాకు సార్ అంటే భయమే. కోర్స్ అయినా వేరే దారి లేదు. సార్ దారిలో భయం ఉన్నా సార్ దారిలో వెళ్ళాల్సిందే. ఒకటి అనేది ఉండదు ఎప్పుడు ఒక మహాగురు దగ్గర. ప్రతి క్షణము అద్భుతమైన క్షణమే. అది తిట్టినచ్చు, కొట్టినచ్చు, ఏదైనా మంచి విషయం చెప్పిండొచ్చు. ప్రతి క్షణము సూర్యుడి దగ్గర మహా గుర్తుండే ఇన్సిడెంట్ అనేది అంటే చెప్పలేము. ఎవరి ఇన్సిడెంట్ విత్ ఏ మహాయోగి, ఒక మహాగురు ఈజ్ ఎ మెరాక్యులస్ ఈవెంట్. అసలు ఆయన కలవడమే ఒక పెద్ద మెరాకిల్. ఆయన చూడడమే ఒక ఆనందం. అలాంటి వాళ్ళతో ఒక నిమిషం గడపడమే మహాభాగ్యం. సో ఒక ఇన్సిడెంట్ అనేది లేదు. ఇంకా ఎస్పెషల్ ఓకే చెప్పాలనుకుంటే ఒక చిన్న విషయం చెప్తాను. ఈ మహబూబ్ జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు, అప్పుడు ఉన్న చిన్న జీతం కాబట్టి చిన్న ఒక సింగిల్ రూమ్ లో ఉండేవాడు. మంత్లీ 3 times వచ్చేవాడు మా ఇంటికి. ఒకే బెడ్ ఉండేది, అక్కడే కిచెన్, అక్కడే బాత్రూమ్, అన్ని అక్కడే ఒకే రూమ్ లో. ఎంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నా అక్కడికి వెళ్ళేవాడు కాదు. పెద్ద పెద్ద హోటల్స్ బుక్ చేస్తా ఉన్నా అక్కడికి వెళ్ళేవాడు కాదు సార్. ఇక్కడికి వచ్చి ఆ పైన బెడ్ పైన అక్కడే పడుకునేవాడు, అందరం కింద పడుకునేవాళ్ళు. పెద్ద ఇల్లు చిన్న ఇల్లు కాదు, డబ్బులు హోదాలు కాదు, మనలో ఏముందో చూసి వచ్చేవాడు. మనిషిలో ఉండే డెడికేషన్ ని గమనించి ఆ యొక్క వ్యక్తిని బట్టి పని చెప్పేవాడు. మొట్టమొదట సార్తో నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్, ఇంకొక ఇన్సిడెంట్. సార్ ఒకసారి సలహా అడిగాను, సార్ గివ్ మీ ఎనీ సజెషన్. ఒక మంచి సజెషన్ ఇచ్చారు, డోంట్ ఆస్క్ మీ ఎనీ సజెషన్. అది నాకు ఎప్పటికీ గుర్తుకుండిపోయి 95లో వెళ్ళి ఏడ్చుకుంటూ వెళ్ళి చచ్చిపోదాం అనుకొని, సార్ నేను నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, నాకు ఏదైనా చెప్పండి అంటే చెప్పేది ఏమి లేదు, డోంట్ ఆస్క్ మీ ఎనీ సజెషన్. చావాలంటే చచ్చిపోరా అన్నాడు. లేదు బతకాలా, పోయి ధ్యానం చేసుకో. గురువులు మంచి వాళ్ళు కాదు, మనం మంచి వాళ్ళలాగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళు మనల్ని సరైన దారిలో పెట్టే కఠినాత్మలు. అదే వాళ్ళు చూపించే దయా జాలి కరుణ. మనము మనలాగా కన్ను నీళ్ళు చూసే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని గురువు దగ్గరికి వెళ్ళకూడదు. అబ్బా అయ్యో నీకు ఏం కాదులే నాయన బాబు తమ్ముడు కన్నా అంటున్నంటే ఆయన ఏదో మనం రాంగ్ ట్రైనింగ్ ఇస్తున్నట్టు. సరైన గురువులు ఎప్పుడు మనం ఏడ్చిన తోలు తీసి దారి చూపిస్తారు. సాధువులు బాబు కన్నా, యోగులు గురువులు వీటిని ఎలాగైనా మార్చేస్తారు. అందుకే వెళ్ళి ధ్యానం చేసుకోకపోవడం, నో కౌన్సిలింగ్, ముందు పోయి ధ్యానం చేసుకో. సో మనం అనుకుంటాం, ఎందుకు సార్ నాకేం సలహా ఇవ్వట్లేదనండి. నేను సలహా ఇస్తే నువ్వు పాటించగలిగే స్థితిలో ఉండాలి కదా. పాటించలేని స్థితిలో లేనప్పుడు నీకు ఎందుకు నేను సలహా? అందుకే మొదటి సలహా ధ్యానం మాత్రమే, ఇంకేం సలహాలు లేవు. ధ్యానం ముందు ధ్యానం చేసుకో, అంతకుమించి ఇంకేం లేదు. ధ్యానం చాలా సంవత్సరాలు చేసిన తర్వాత 4-5 ఏళ్ళకి అప్పుడు 99లో పిలిచి నవ్ యూ గో టు మహబూబ్ అన్నాడు. 4 years వరకు నాకు ఏ సలహాలు ఇవ్వలేదు, నో సజెషన్స్. మనకంటే ప్రతిసారి మన గురించి ఇంకా ఎక్కువ బాగా తెలుసు కాబట్టి మనం ఏదో చాక్లెట్ బిస్కెట్ ఎక్స్పెక్ట్ చేసామని చాక్లెట్ బిస్కెట్ ఇవ్వలేదు. మనకి ఏది ఇస్తే సరైనదో, తిడితే సరైనదో తిట్టడం, కొడితే సరైనదో కొట్టడం, మనకి ఏది సరైనదో అదే ఇస్తారు. అది నేను బాగా గమనించగలిగి. మనం అడిగినంత మాత్రాన అన్ని చెప్పడు, అడిగినంత మాత్రం అన్ని చేయడు. ఆయన ఏది చేస్తే మన విషయంలో సరైనదో మనం అడిగినా అడగకపోయినా చేసేవాడు. సో ధ్యానము ప్రకృతి రెండు వేరు కాదు. ధ్యానం చేసేది ధ్యాన స్థితి కోసం, ఆలోచన రహిత స్థితి కోసం. అదొక టెక్నిక్.
ప్రకృతిలోకి వెళ్ళి మనం అన్ని పక్కన పెట్టి, ఎస్పెషల్లీ సెల్ ఫోన్ పక్కన పెట్టి, మాటలు పట్టడం కానీ, ఆటలు, డాన్సులు, ఫోన్లు, వీడియోలు, ఆడియోలు, పుస్తకాలు అన్నీ పక్కన పెట్టి అలా ఊరికే రిలాక్స్డ్గా గడపగలిగితే అక్కడ కూడా మనకు శూన్య స్థితి వస్తుంది. అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. పత్తి సాగుతో పాటు అడవుల్లోకి వెళ్ళి, ఎస్పెషల్లీ మన కేశవరాజు గారు అప్పట్లో తిరుపతి ట్రెక్కింగ్ చేసేవారు. మా కేశవరాజు గారు అంటే ధ్యానేంద్ర వేష్ కంటే ముందు ట్రక్కర్, ఆయన మహా ట్రక్కర్. ఆయన ఈరోజు వచ్చారు లేదు తెలియదు. ట్రక్కింగ్ అంటే కేశవరాజు గారు. ప్రకృతి, తిరుపతి ఇవన్నీ కూడా ఆయన ద్వారా, పత్తిసాగు ద్వారా అలవాటాయి. సో మనం అన్నీ పక్కన పెట్టి, అన్ని ఆలోచనలు పక్కన పెట్టి ప్రకృతిలో గడపగలిగితే, అన్ని వస్తువులు పక్కన పెట్టి, అందరినీ పక్కన పెట్టి, మాటలు లేవు, మౌనంగా గడపగలిగితే చాలా శక్తి, అంటే ధ్యానంలో ఏ శక్తిని అయితే పొందగలుగుతామో అదే శక్తిని పొందగలుగుతాం. ధ్యాన స్థితిని సులభంగా రీచ్ కాగలుగుతాం. ధ్యాన స్థితిని రీచ్ కావాలి. నేను చాలాసార్లు ఇలా వెళ్ళి కళ్ళు చూస్తూ కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. ఆటోమేటిక్గా మెడిటేషన్ స్థితిలోకి అలా వెళ్ళిపోయేవాళ్ళు. అది ఇప్పటికీ నాకు జరుగుతుంది. అందుకే ఇప్పటికీ నేను గడుపుతూ ఉంటాను. సో ప్రతి ఒక్కరు దూరంగా వెళ్ళి, మనుషులు కట్టని ఉంటాయి కదా, కొండలో, గుట్టలో, రాళ్ళలో, రప్పలో, చెట్లో, మనుషులతో సంబంధం లేని ప్రదేశాలలో గడపగలిగితే చాలా శక్తి వస్తుంది. ధ్యాన స్థితిలోకి వెళ్ళగలుగుతాం. అది సార్ దగ్గరే నేర్చుకున్నాను. సార్ చెప్పిన పుస్తకాల ద్వారా నేర్చుకున్నాను. సమాజాన్ని చూసి, పక్కన చూసి, భార్యను చూసి, భర్తను చూసి, ప్రతోడు పక్కన చూసి భయపడుతుంటాడు. తాము చేయాలనుకున్న మంచి పనులు కూడా చేయలేక భయపడుతూ ఉంటారు. మంచివాడు భయపడకూడదు. రుద్రమదేవి లాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఉన్నారు. మంచి వాళ్ళు ఛత్రపతి శివాజీ లాగా, సుభాష్ చంద్రబోస్ లాగా, అల్లూరు సీతారామరాజు లాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఉండాలి. వీళ్ళు మనకు ఆదర్శం. మంచి వాళ్ళు ధైర్యంగా లేకపోతే ఇంకెవడు ధైర్యంగా ఉంటాడు. మంచివాడు ధైర్యంగా లేకపోవడం వల్లనే ఈరోజు పెద్దాని పక్కనోడు ఏమనుకుంటాడో, వీడు ఈ 10 మంది 10 గొర్రెలు ఏమనుకోకూడదు అని పులి భయపడితే అది పులిగా ఉండలేదు. సో పిల్లలే కాదు, స్టూడెంట్సే కాదు, పెద్దవాళ్ళకు కూడా భయాలు ఉన్నాయి. సామాజిక భయాలు, తెలియని సామాజిక భయాలు. సరికాని దారిలో వెళ్ళేవాడు బాగానే ఉన్నాడు, సరైన దారిలో వెళ్ళేవాడు భయపడుతున్నాడు, ధ్యానం చేసేవాడు భయపడుతున్నాడు, పక్కనోడు ఏమనుకుంటాడు అని. సరికాని దారిలో వెళ్ళేవాడు హ్యాపీగా చేసుకుంటున్నాడు. సో ఇది స్టూడెంట్స్కే కాదు, అందరికీ అవసరమే. ఆత్మవిశ్వాసం అందరికీ అవసరం, ఆనందం అందరికీ అవసరం. చిన్న లేదు, పెద్ద లేదు, ప్రతి ఒక్కరు చివరి శ్వాస వదిలేవారి వరకు దగ్గర నుంచి ఇప్పుడే పుట్టిన వారి వరకు అందరికీ, మొదటి శ్వాస నుంచి చివరి శ్వాస వరకు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆనందం కావాలి, ఆత్మవిశ్వాసం అందాలి. అదే మన లక్ష్యం. అందుకే ఆనంద జగత్ అన్న ఒక టార్గెట్ పెట్టుకొని ఈ పుస్తకాలు ఫ్రీగా పంచుతున్నాం. ఇక్కడ ఫోన్ నంబర్ మన వాళ్ళు మెన్షన్ చేస్తారు, కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు.